Welcome to my channel, Bala Niti World. ఇది ఒక అందమైన అమ్మాయి కథ. ఒక ఊర్లో రాఘవరాజు అనే ఒక వ్యక్తి జీవించేవారు. ఆయనకి 2 కూతుర్లు. మొదటి కుమార్తె పేరు సంధ్య, ఇక రెండవ కుమార్తె పేరు సింధు. సంధ్య రాఘవరాజుగారి మొదటి భార్య కూతురు. రాఘవరాజుగారి మొదటి భార్య సంధ్య చిన్నతనంలోనే మరణించడంతో రాఘవరాజుగారు రెండో వివాహం చేసుకున్నారు. రాఘవరాజుగారి రెండవ భార్య పేరు లత. లత ఇంకా రాఘవరాజుగారి కుమార్తె సింధు. రాఘవరాజుగారు పెద్ద ధనవంతుడు. డబ్బులేని వాళ్లను ఎప్పుడు చులకనగా చూసేవాడు. రాఘవరాజుగారు సంధ్య ఇంకా సింధువులను ఎప్పుడు బయటికి వెళ్లనిచ్చేవాడు కాదు. ఎక్కడ వాళ్లు డబ్బులేని వాళ్లతో స్నేహం చేస్తారేమో అని ఆయనకు భయం. దాంతో సంధ్య ఇంకా సింధు ఇంట్లోనే ఉండేవాడు. సింధు, లత సొంత కూతురు కావడంతో ఇంట్లోనే ఉన్న అమ్మతో సంతోషంగా గడిపేది. కాని సంధ్యకు అమ్మలేని లోటు ఎప్పుడూ ఉండేది. లత ఎప్పుడూ సంధ్యని సొంత బిడ్డలాగా ఆదరించలేదు. దాంతో సంధ్య ఎప్పుడూ ఒంటరితనంతో బ్రతికేది. రాఘవరాజుగారింట్లో శాంతమ్మ అనే ఒక మహిళ పనిచేస్తూ ఉండేది. సంధ్య వాళ్ల అమ్మ బ్రతికున్నప్పటి నుండి శాంతమ్మ ఆ ఇంట్లోనే పనిచేస్తూ ఉండేది. సంధ్య వాళ్ల అమ్మ చనిపోయినప్పటి నుండి శాంతమ్మ సంధ్యని సొంత మనుమరాలిలాగా చూసుకునేది. ఒకరోజు సంధ్య బాధగా కూర్చొని ఉంటుంది. అప్పుడు శాంతమ్మ, ఏమ్మా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? చిన్నప్పట్నుండి నాకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. నువ్వే నన్ను కన్నబిడ్డలాగా చూసుకుంటున్నావు. కాని నాన్న ఎప్పుడూ ఎందుకు నాతో ప్రేమగా మాట్లాడ్రు? అంతేకాదు, ఇంట్లో నుండి అసలు బయటికి పంపించరు. ఎవరితో మాట్లాడనివ్వరు. నాకు నా ఇంట్లో ఉన్నా ఎక్కడో పరాయి వాళ్లతో బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంటుంది. అలా ఏం లేదు తల్లి. మీ నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం. ఆయనకి ప్రేమ చూపించడం చేత కాదు, అంతే. నీతో మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళందరితో నాన్నగారు అలాగే ఉంటారు. నీకు నేనున్నాను కదా, ఎలాంటి లోటు లేకుండా నేను నిన్ను చూసుకుంటాను. పద, నీకిష్టమైనవన్నీ వండాను, తిందువుగాని. ఒకరోజు రాఘవరాజుగారు లతని పిలిచి, లతా, మన అమ్మాయిల కోసం 2 నగలు చేయించి నీ గదిలో పెట్టాను. పెద్దది సంధ్యకి ఇచ్చి ఇంకోటి సింధుకు చూపించు. అదేంటండి, పెద్దది సంధ్యకి, చిన్నది సింధుకి? కన్న తండ్రయ్యుండి ఇద్దరి కూతుర్ల మధ్య ఇంత తేడా చూపిస్తున్నారు. ఇది మీకు న్యాయంగా అనిపిస్తోందా? న్యాయం అన్యాయాల గురించి నువ్వు నా దగ్గర మాట్లాడుతున్నావా? ఎప్పుడైనా సంధ్యని కన్నబిడ్డలాగా ఆదరించావా? సింధుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏం కావాలంటే అది తీసుకుంటావు. ఒక్కసారైనా సంధ్య కోసం ఏమైనా తీసుకున్నావా? ఇది నీకు న్యాయంగా అనిపిస్తోందా? అసలే సంధ్య మనసు వెన్నలాంటిది. ఎవరినీ పడితే వాళ్లను నమ్మేస్తుంది. అందరినీ నమ్మి ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందో అని నా ప్రేమ సంధ్యకి చూపించట్లేదు. కనీసం ఇలాగైనా సంధ్య సంతోషంగా ఉంటుందని నా ప్రయత్నం. ఎక్కువ మాట్లాడకుండా వెళ్లి చెప్పింది చెయ్యి అని రాఘవరాజుగారు కోపంగా మాట్లాడి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు సింధు, బాధపడకమ్మా, నాన్న ఎప్పుడో ఒకప్పుడు నిన్ను అర్థం చేసుకుంటాడులే. ఆయన అర్థం చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి? నా బాధ అందుకు కాదు. ఈయనకున్న ఆస్తి మీద ఆశతో ఈయన పెళ్లి చేసుకున్నాను. కాని సంధ్య మీద ఈయనకున్న ప్రేమ చూస్తుంటే ఇప్పుడు నగల్లో చిన్నది పెద్దది అని తేడాలు చూసినట్టు ఆస్తి పంపకాల్లో కూడా సంధ్యకి ఎక్కువ పంచిచ్చేస్తాడేమో అని నాకు భయంగా ఉంది. ఎలాగైనా అలా జరగకుండా చూడాలి అని సంధ్య మీద వాళ్ళ నాన్నకి ఎలాగైనా ద్వేషం కలిగేలా చెయ్యాలని లత సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే సంధ్య చిన్ననాటి స్నేహితురాలి పేరు కవిత. కవిత అంటే సంధ్యకి చాలా ఇష్టం. కాని కవిత ఒక పేదింటి అమ్మాయి కావడంతో రాఘవరాజుగారికి తెలియకుండా వీలైనప్పుడు సంధ్యని కలిసి కొంత సమయం అక్కడే సంధ్యతో గడిపి వెళ్లేది. శాంతమ్మే దగ్గరుండి కవితని ఇంటికి తీసుకుని వచ్చేది. కనీసం అలాగైనా సంధ్య సంతోషంగా ఉంటుందని శాంతమ్మ ప్రయత్నం. ఇదంతా ఒకరోజు లత చూసేస్తుంది. సంధ్యని ఎప్పుడెప్పుడు ఇరికిద్దామన్న సాకుతో ఉన్న లతకకి ఇదే మంచి సమయం కావడంతో వెంటనే లత రాఘవరాజుగారి దగ్గరకు వెళ్లి, ఏవండి, మీరేమో ఒక ఆభరణం తెచ్చి సంధ్యకిమ్మని చెప్పారు.
కాని నేను వెళ్ళి ఇస్తే సంధ్యకి అంత సంతోషంగా అనిపించలేదని నేను గమనించాను. ఒకసారి పైకి వెళ్ళి మీరు సంధ్యని ఒక మాట అడిగిరండి, సంధ్య సంతోషంగా ఉంటుంది అని లత చెప్పగానే రాఘవరాజుగారు సంధ్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సింధు, నువ్వేంటమ్మా ఇన్ని రోజులు లేనిది ఇవాళ సంధ్య సంతోషం గురించి ఆలోచిస్తున్నావు? నేనెందుకు దాని సంతోషం గురించి ఆలోచిస్తానే? సంధ్య మనకెవరికి తెలియకుండా ఎవరో పేదింటి అమ్మాయితో స్నేహం చేస్తోంది. ఇదంతా శాంతమ్మే నడిపిస్తోంది. ఇప్పుడు ఆ అమ్మాయి సంధ్య దగ్గరే ఉంది. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఖచ్చితంగా సంధ్య మీద కోపడతారు. పదమా, వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. సంధ్య, ఎవరు ఈ అమ్మాయి? మనింటికెందుకొచ్చింది? చూస్తుంటే ఎవరో పేదింటి అమ్మాయిలాగా కనపడుతోంది. నాన్నా, ఈ అమ్మాయి నా చిన్నాటి స్నేహితురాలు. పేరు కవిత. అమ్మ బ్రతికున్నప్పుడు నేను ఈ అమ్మాయితోనే ఆడుకునేదాన్ని. అలా ఈ అమ్మాయి నాకు మంచి స్నేహితురాలైంది. ఈ అమ్మాయి మన ఊరి చివర్లో ఉన్న రైతు వీరేశం గారి కూతురు. నాన్నా, ఈ అమ్మాయిని ఏమీ అనకండి. ఇక్కడికి రమ్మని నేనే చెప్పాను. ఈ అమ్మాయి తప్పేమీ లేదు. ఏంటమ్మాయి, నీకు ఎవరి ఇంటికి రావాలి, ఎవరింటికి రాకూడదు అని ఏమీ తెలీదా? నువ్వు స్నేహం చేయాల్సింది మా సంధ్యలాంటి ధనవంతురాలితో కాదు. నీకు తగ్గట్టు నీతో స్నేహం చేయగలిగేవాళ్లు బయట చాలామందే ఉన్నారు. నువ్వెళ్ళి వాళ్ళని చూసుకో. ఇంకెప్పుడైనా మా ఇంటి దరిదాపుల్లో కనబడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వెళ్ళు ఇక్కడ్నుంచి అని రాఘవరాజు ఆ అమ్మాయితో కోపంగా మాట్లాడి ఇంట్లో నుండి వెళ్లగొట్టేస్తాడు. అప్పుడు సంధ్య బాధతో, ఎందుకు నాన్న ఇలా చేశారు? నేను సంతోషంగా ఉండటం మీకిష్టం లేదా? చూడు సంధ్య, మనలాంటి ధనవంతులకి సంతోషమంటే ఇలా పేదవాళ్లతో స్నేహం చేయడం కాదు. డబ్బు, ఐశ్వర్యం, పలుకుబడి ఇవి మనలాంటి వాళ్లకి సంతోషమంటే. నీకొక మంచి అబ్బాయిని చూశాను. ఆ అబ్బాయి మనకంటే గొప్ప ధనవంతుడు. నువ్వా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మరింత సంతోషంగా ఉంటావు. డబ్బు, నగలు ఇవన్నీ అడగకుండానే నీ ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటాయి. ఒక మంచి రోజు చూసి నీకు ఆ అబ్బాయితో వివాహం జరిపించేస్తాను. సిద్ధంగా ఉండు. చూడు శాంతమ్మ, కొద్దిసేపటి తర్వాత నా దగ్గరికి వచ్చి ఆ అబ్బాయి ఫోటో తీసుకొని సంధ్యకి చూపించు అని చెప్పి రాఘవరాజుగారు అక్కడ్నుండి వెళ్ళిపోతారు. అప్పుడు సంధ్య ఏడుస్తూ, బామ్మా, ఎందుకు నా జీవితం ఇలా ఉంది? అమ్మ బ్రతికున్నప్పుడు నాన్న ఎలా ఉన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే అమ్మ నన్ను అంత ప్రేమగా చూసుకునేది. కనీసం నాన్న నా పెళ్లి విషయంలో కూడా నన్ను ఒక్క మాట అడగలేదు. నాకు డబ్బు, నగలు ఇవేమీ వద్దు. ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను బమ్మా. నన్నిక్కడ్నుండి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపో అని సంధ్య బోరున ఏడుస్తుంది. అప్పుడు బామ్మ బాగా ఆలోచించి, చూడు తల్లి, మీ నాన్నకి నువ్వంటే చాలా ప్రేమ. కానీ మీ నాన్నకి డబ్బుందన్న అహంకారం అందరి మీద ఉన్న ప్రేమను చంపేస్తోంది. నువ్విలా బాధపడుతుంటే నేను చూస్తూ ఉండటం తప్ప ఇంకేమీ చేయలేను. ఒకవేళ నిన్ను నేను నాతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్ళినా రాణిలాగా బ్రతుకుతున్న నిన్ను చూసుకునే అంత స్థోమత నాకు లేదు సంధ్య. బామ్మా, ఈ రాణిలాంటి జీవితం నాకొద్దు. నేను సాధారణమైన అమ్మాయిలా బ్రతకాలనుకుంటున్నాను. నువ్వు ఏది తింటే నేను అదే తింటాను. నువ్వు ఎక్కడుంటే నేనక్కడే ఉంటాను. నువ్వు నన్ను ఇక్కడ్నుంచి తీసుకొని వెళ్ళకపోతే మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాడు. తర్వాత ఈ చెరసాల నుంచి నేను ఎప్పుడూ బయటపడలేను. ఇక నుండైనా నాకు నచ్చినట్టు నేను బ్రతకాలనుకుంటున్నాను. నన్ను ఎక్కడికైనా తీసుకొని పో బామ్మా అని సంధ్య చెప్పి చాలా బాధపడింది. అప్పుడు బామ్మ, సంధ్య, అలా బాధపడకమ్మా. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. పద, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఇన్ని రోజులు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కడానికి నేనేమైనా చేస్తాను. అయినా నాకున్నది నువ్వొక్కదానివే. నువ్వు సంతోషంగా ఉండటానికి ఈ మాతాత్రం చేయలేనా అని చెప్పి శాంతమ్మ సంధ్యని ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళింటికి తీసుకుని వెళ్ళిపోతుంది. రోజూ ఉదయం లతే సంధ్య దగ్గరికి వెళ్లి నిద్రలేపేది. ఎందుకంటే అలా లత ఖచ్చితంగా చెయ్యాలని రాఘవరాజుగారి ఆదేశం. ఇక తప్పదు కాబట్టి లత ఈ పని ఖచ్చితంగా చేసేది. అలా సంధ్య ఇంట్లో లేదని లత తెలుసుకుంటుంది. సింధు సంధ్య ఇంట్లో లేదు. అంతేకాదు, ఆ శాంతమ్మ కూడా కనిపించట్లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోయారేమో అని నాకు అనుమానంగా ఉంది. అమ్మా, పదమ్మా, వెంటనే వెళ్ళి ఈ విషయం నాన్నగారికి చెప్దాం.
సింధు, ఇప్పుడే వెళ్ళి మీ నాన్నతో ఈ విషయం చెప్తే తర్వాత సంధ్య తిరిగొచ్చిందంటే మీ నాన్న కోపం తెలిసిందే కదా. కాబట్టి మనం కొద్దిసేపు చూసి విచారించి మీ నాన్నగారితో చెప్దాం. అలా లత కొద్దిసేపు చూసిన తర్వాత రాఘవరాజుగారి దగ్గరకు వెళ్లి, ఏవండి, మన సంధ్య కనిపించడం లేదండి. కనిపించడం లేదా? సంధ్య ఎక్కడికి వెళ్తుంది? నువ్వు సరిగా చూసుండవు. వెళ్ళి శాంతమ్మని అడుగు. సంధ్య ఎక్కడుందో చెప్తుంది. పొద్దున్నుండి సంధ్య శాంతమ్మ ఇద్దరూ కనిపించట్లేదండి. ఊర్లోకెళ్ళి విచారిస్తే సంధ్య ఎవరో అబ్బాయితో శాంతమ్మతో పాటు వెళ్తుంటే చూశామని కొంతమంది చెప్పారు అని లత సంధ్య మీద లేనిపోనివన్నీ రాఘవరాజుగారితో చెప్తుంది. అప్పుడాయన కోపంతో, సంధ్యకి ఈ ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా పెంచాను. అడక్కుండానే అన్నీ సమకూర్చాను. అలాంటిది నన్ను మోసం చేసి వెళ్ళిపోతుందా? నా పరువు తీసిందాని పేరు ఈ ఇంట్లో ఇంకెప్పుడూ వినబడకూడదు. అదే రోజు అక్కడ సంధ్య బామ్మతో, బామ్మ, ఇది ఎవరిల్లు? ఈ ఇల్లు నాదే సంధ్య. బామ్మ, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు బామ్మ? మా నాన్న ఖచ్చితంగా ఇక్కడికొచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. పద బామ్మ, మనం ఇక్కడి నుండి వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. సంధ్య, నేనిక్కడున్నానన్న విషయం మీ నాన్నగారికి తెలీదు. నువ్వు భయపడద్దు. అదేంటి బామ్మ, ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు. నువ్వెక్కడుంటున్నావో కూడా నాన్నకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే నేను కూడా ఒక పేదదాన్ని సంధ్య. నువ్వు ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. మీ అమ్మ ఉన్నప్పుడు నేను తిండికి కూడా గతి లేకుండా బ్రతికేదాన్ని. అప్పుడు మీ అమ్మే నన్ను ఇంట్లో పని మనిషిలాగా పెట్టుకుని నాకొక మార్గం చూపించింది. మీ అమ్మ చనిపోయాక నువ్వు మీ నాన్నకు అలవాటు పడకుండా ఎప్పుడూ నా దగ్గరే ఉండేదానివి. అందువల్ల మీ నాన్న ఇన్ని రోజులు నన్ను నీకోసమే ఇంట్లో ఉండనిచ్చారు అని బామ్మ చెప్తుంది. ఒకరోజు ఒక అబ్బాయి బామ్మను చూడటానికి ఇంటికి వచ్చి, అమ్మా, ఎప్పుడొచ్చావు? నిన్ను చూసి అన్నాళ్ళయింది. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మోహన్, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నానమ్మా. నీకు ఇంట్లోకి ఏమైనా కావాలంటే చెప్పు, నేను తీసుకుని వస్తాను. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి పేరు కళ్యాణి. ఈ అమ్మాయి మా బంధువులమ్మాయి. ఇక నుండి నా దగ్గరే ఉంటుంది. సరేగాని నాకు కొన్ని కూరగాయలు తెచ్చివ్వు చాలు. బామ్మ, ఆ అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి పేరు మోహన్. నాకు దూరపు బంధువు అవుతాడు. చాలా మంచివాడు. చెప్పుకోవటానికి మాత్రమే బంధువు. కాని ఎవరూ లేని నాకు వాడు కన్న కొడుకు కంటే ఎక్కువ. నన్ను అమ్మలాగా చూసుకుంటాడు. ఈ ప్రపంచంలో నాకు సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మోహన్ మాత్రమే. నేను అప్పుడప్పుడు ఇంటికి వచ్చేది కేవలం మోహన్ కోసం మాత్రమే. మోహన్ కూడా నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి కూడా నా అన్నవాళ్లు ఎవరూ లేరు. వాళ్ళ అన్నయ్య దగ్గర ఉంటాడు. అన్నా వదినలు ఎప్పుడూ చులకనగా చూస్తుంటాడు. అందుకే నేను వాడిని కన్న తల్లిలాగా చూసుకుంటాను. వాడు నన్ను అమ్మలాగా చూసుకుంటా అని బామ్మ చెప్తుంది. ఒకరోజు బామ్మ సంధ్యని పిలిచి, అమ్మా సంధ్య, మన ఇంటి దగ్గర నుండి 3వ ఇల్లు మోహన్ వాళ్ళిల్లే. నువ్వేమీ అనుకోకుండా ఒకసారి మోహన్ ఇక్కడికి రమ్మని చెప్పు. అంతలోపు నువ్వు తినడానికి నేను వంట చేసి పెట్టేస్తాను. ఇందులో అనుకోవడానికి ఏముంది బామ్మ? నేనిప్పుడే వెళ్ళి పిలిచొస్తాను అని చెప్పి సంధ్య మోహన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మోహన్ వాళ్ళ వదిన, ఏమయ్యా, తిండి సమయం కాకుండానే పంచాలించి ఇంటికొచ్చి కూర్చుంటావు? నీకు సమయానికి వండి పెట్టడానికి నేనేమీ నీ పరమాంచిని కాదు. 1 గంట తర్వాత వడ్డిస్తాను అని మోహన్ వాళ్ళ వదిన చెప్పగానే మోహన్ వాళ్ళ అన్నయ్య రాంబాబు, పోనీలే, కాంతంవాడు పొద్దున్ననగా ఎప్పుడో వెళ్ళాడు. పని చేసి చేసి అలసిపోయి ఉంటాడు. వాడు ఆకలికి తట్టుకోలేడని నీకు ముందే తెలుసు కదా. ఆకలేసుంటుంది, వచ్చేసుంటాడు. నువ్వు అన్నం వడ్డించు. మీరాపండి. నేనేం చేయాలో మీరు నాకు చెప్పొద్దు. ఏదో మీ తమ్ముడు ఊరికే పనిచేసి పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు. పనిచేస్తున్నందుకు 3 కూట్రా తిండి పెడుతున్నాం కదా. ఈ ఇంట్లో నేనేం చెప్తే అది చెయ్యాలి, అర్థమైందా? అవునవును, నువ్వు చెప్పింది నిజమే. మనం వీడు పనిచేస్తున్నందుకు 3 పూటలా తిండి పెడుతున్నాం కదా. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం కాంతం. రేయ్ మోహన్, 1 గంట ఆగిరా, తరువాత తిందువుగాని అని వీళ్ళు మాట్లాడుకుంటుంటే సంధ్య వినేస్తుంది. అప్పుడు సంధ్య మోహన్ వాళ్ళ వదిన కాంతం దగ్గరకు వెళ్లి, అక్కా, మోహన్ గారిని మా బామ్మ రమ్మంటుంది. ఏదో పని ఉందని చెప్పింది. నువ్వేనా అమ్మాయి? బామ్మ ఇంటికొచ్చిన అమ్మాయివి? ఊర్లో అందరూ మాట్లాడుకుంటుంటే విన్నానులే.
పోనీలే, మీ బామ్మ వచ్చి మంచి పనే చేసింది. ఇక నాకీ మోహన్కి వండి పెట్టే పని కొంచెమైనా తగ్గుతుంది. తీసుకెళ్ళమ్మా. అలా దారిలో వెళ్తుండగా సంధ్య మోహన్తో, మోహన్ గారు, మీరు బాగా పనిచేస్తారు, చేతి నిండా డబ్బు సంపాదిస్తారు అని బామ్మ చెప్పింది. అయినా మీ అన్న వదినలు మిమ్మల్ని ఇన్ని మాటలంటుంటే ఇంకా ఆ ఇంట్లోనే ఎందుకుంటున్నారండి? మీరెక్కడికన్నా బయటికి వెళ్ళి బ్రతకొచ్చు కదా. బయటికి వెళ్ళి బ్రతకడానికి నాకెలాంటి ఇబ్బంది లేదండి. కానీ మా అన్నయ్య పనిచేయలేడు. అంత చుడకైన వాడు కాదు. అందరితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి విషయాలేవి మా అన్నయ్యకి తెలియవు. అందుకే మా వదిన ఏం మాట్లాడినా మా అన్నయ్య పెద్దగా పట్టించుకోడు. ఒకవేళ నేను మా అన్నయ్యను వదిలి వెళ్ళిపోయాననుకోండి, మా అన్నయ్య ఇంట్లో అవసరాలకి కూడా డబ్బు సంపాదించుకోలేడు. అప్పుడు మా వదిన మా అన్నయ్యను వదిలేసి వెళ్ళిపోతుంది. మా అన్నయ్య ఒంటరివాడైపోతాడు. ఇదంతా జరగడం నాకు ఇష్టం లేదండి. అందుకే వీళ్ళు ఏం మాట్లాడినా నేను పెద్దగా పట్టించుకోను. అయినా మా అన్నయ్య ఏమన్నా నాకు బాధ వేయదు. ఆయనకు నేనంటే ఇష్టమే, కానీ మా వదిన అంటే భయం అంతే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే గాని, ఆలస్యమైంది. పదండి వెళ్దాం. మీ బామ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి మోహన్, రావడానికి ఎందుకింత ఆలస్యమైంది? అదేం లేదులే అమ్మా, చిన్న పనుంటే అది పూర్తి చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. ఏంటి రమ్మన్నావంట? ఏం కావాలి చెప్పు. నాకేమీ వద్దులే గాని నీకిష్టమైన గుత్తి వంకాయ కూర చేశాను. తిని వెళ్తావని కబురు పెట్టాను. రా, కడుపు నిండా తిందువు గాని. సంధ్య, నువ్వు కూర్చోమ్మా, నీకు కూడా వడ్డించేస్తాను. నాకిప్పుడే వద్దు బామ్మ, ముందు నువ్వు మోహన్ గారికి అన్నం వడ్డించు, నేను తర్వాత తింటాను. తర్వాత బామ్మ మోహన్కి ప్రేమగా వడ్డించేగానే మోహన్ కడుపు నిండా అన్నం తింటాడు. మోహన్, ఇక నుండి నువ్వు భోజనం సమయానికి ఇక్కడికి వచ్చేసే. నేనే నీకు వండి పెడతాను. కడుపు నిండా తిని వెళ్దువు గాని, సరేనా? నువ్వు చెప్పకపోయినా నేనే వచ్చేస్తానమ్మా. ఎందుకంటే నువ్వు రకరకాల వంటలు చేస్తావు, నేనేమో కడుపు నిండా తిని వెళ్ళొచ్చు. సరే, నేను పొలానికి వెళ్ళాలి, బయలుదేరుతున్నాను. నీకేమైనా అవసరం ఉంటే కబురు పెట్టు, వచ్చేస్తాను. బామ్మ, నువ్వు మోహన్ గారిని రోజు భోజనానికి ఇంటికి రమ్మని చెప్పి మంచి పని చేశావు. ఎందుకంటే వాళ్ల వదిన మోహన్ గారితో చాలా దుడుసుగా ప్రవర్తించడం నా కళ్ళారా నేను చూశాను. కనీసం భోజనం తినడానికి కూడా ఆ ఇంట్లో మోహన్ గారికి స్వేచ్ఛ లేదు. నాకు తెలుసు తల్లి. అందుకే నేను ఇంటికొచ్చినప్పుడల్లా మోహన్కి రకరకాల వంటలు చేసి పెడతాను. ఎందుకంటే నేనున్నంత వరకైనా వాడు కడుపు నిండా తిని సంతోషంగా ఉంటాడని. భగవంతుడు మోహన్కి ఒక మంచి అమ్మాయితో వివాహం జరిగేలా చూస్తే వాడికంటూ ఒక కుటుంబం ఉంటుంది. వాడింతవరకు పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి. వాడి మంచి మనసుకి అంతా మంచే జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. ఇదంతా విన్న సంధ్య మనసులో, మోహన్ గారు ఎంత మంచివారు! ఆయన్ని ద్వేషిస్తున్న వాళ్ళని కూడా ఆయన ప్రేమిస్తారు. ఇన్నాళ్లకి నేనొక మంచి వ్యక్తిని చూశాను. ఆయన్ని చూస్తుంటే నాకు మనసులో ఏదో తెలియని సంతోషం. ఆయనతో నా వివాహం జరిగితే ఇన్ని రోజులు నేను కోరుకున్న ప్రేమ, ఆప్యాయత నాకు దొరుకుతాయి. కాని ఈ విషయం నేను వెళ్ళి మోహన్ గారితో చెప్పేంత ధైర్యం నాకు లేదు. మంచి సమయం చూసుకొని ముందు నేను ఈ విషయం బామ్మతో చెప్తాను అని సంధ్య నిర్ణయించుకుంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు సంధ్య, బామ్మ, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి సంధ్య అది? చెప్పు. నేను కొన్ని రోజుల నుండి నీతో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ చెప్పాలంటే మనసులో ఏదో తెలియని బెరుకు. పిచ్చిదానా, నాతో చెప్పడానికి ఎందుకు తల్లి? నీకు బెరుకు అదేంటో చెప్పు. నాకు మోహన్ గారంటే చాలా ఇష్టం. నేనాయన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని సంధ్య చెప్పగానే బామ్మకు ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో అర్థం కాదు. బామ్మా, ఈ విషయం చెప్పగానే ఎందుకంత కంగారు పడుతున్నారు? నేను మోహన్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు సంధ్య. నువ్వేమో ఒక గొప్పింటమ్మాయివి, మోహనేమో చాలా పేద కుటుంబానికి చెందినవాడు. నువ్వేదో బాధలో ఉన్నావని చెప్పి కొద్దికాలం నా దగ్గర పెట్టుకుంటే మనసు కుదుటపడుతుందని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ నిన్ను చూస్తుంటే జీవితాంతం ఈ పేదింటికే పరిమితమయ్యేలా ఆలోచిస్తున్నావు. పేదవాళ్ల జీవితాలు నువ్వనుకుంటున్నంత సులభం కాదు తల్లి. ఎన్నో బాధలు అనుభవించాలి, కష్టపడాలి.
మోహన్ చాలా మంచివాడు. మోహన్ నిన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. నువ్వు కూడా సంతోషంగానే ఉండగలుగుతావు. కానీ నీకేదైనా కావాలంటే వాడికి కొనించేంత స్తోమత లేదు తల్లి. అంతేకాదు, నువ్వొక పేదవాడిని పెళ్లి చేసుకుంటున్నావని మీ నాన్నగారికి తెలిస్తే ఆయన జన్మలో నిన్ను క్షమించరు. కాస్త నువ్వే ఆలోచించు సంధ్య. బామ్మా, ఇన్ని రోజుల నుండి నేనిక్కడొక సాధారణమైన అమ్మాయిలాగా బ్రతుకుతున్నాను. చిన్నప్పట్నుంచి నా ప్రవర్తన కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు. నేను మా ఇంట్లో ఎప్పుడింత సంతోషంగా లేను. ఎప్పుడైతే నీతో పాటిక్కడికి వచ్చానో ఇక్కడే నా సంతోషాన్ని కనుక్కున్నాను. నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళి తిరిగి ఆ బాధలు అనుభవించాలని అనుకోవట్లేదు. ఇక మా నాన్న గురించంటావా? పెళ్ళయ్యాక నేనే నాన్న దగ్గరకు వెళ్ళి మాట్లాడతాను. ఆయన ఒప్పుకున్నా సంతోషగా ఇక్కడికే వస్తాను, ఒప్పుకోకపోయినా ఇక్కడికే వస్తాను. నాకు జీవితాంతం ఇక్కడే ఇలాగే బ్రతకాలని ఉంది బామ్మ. దయచేసి మోహన్ గారితో నువ్వే ఎలాగైనా నా గురించి చెప్పు బామ్మ అని సంధ్య బామ్మని ఎంతగానో బ్రతిమలాడుతుంది. అప్పుడు బామ్మ కూడా సంధ్య నిజంగానే తన సొంత ఇంట్లో సంతోషంగా లేదని ఆలోచించి మోహన్కి ఈ విషయం చెప్పాలని నిర్ణయించుకుని ఒకరోజు మోహన్ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఏంటింత దూరం వచ్చేసావు? ఇంకొద్దిసేపైతే నేనే భోజనానికి వచ్చేవాడిని కదా. నేను నీతో ఇక్కడ మాట్లాడాలనే వచ్చాను మోహన్. ఏమైందమ్మా? ఏదో దిగుడుగా ఉన్నట్టున్నావు. ఏమైనా సమస్య? సమస్య ఏమీ లేదు. నిన్నొక విషయం అడుగుతాను, నువ్వు కాదనకుండా ఒప్పుకోవాలి, సరేనా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంతవరకు నువ్వు అడిగిందేదైనా నేను కాదన్నానా? ముందు అదేంటో చెప్పు. నువ్వు నా మనుమరాలు సంధ్యని పెళ్లి చేసుకోవాలి అని బామ్మ మోహన్కి చెప్పగానే అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అమ్మా, ఉన్నట్టుండి నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? సంధ్యగారు చాలా అందంగా ఉంటారు, అనుకోగలిగిన అమ్మాయి. అలాంటి మంచి అమ్మాయికి ఒక మంచి అబ్బాయి దొరుకుతాడు. చూస్తూ చూస్తూ నాలాంటి పేదవాడికిచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? అయినా నాలాంటి వాడితో వివాహానికి వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఒప్పుకుంటారు? అవన్నీ నీకు అనవసరం. ప్రస్తుతానికి సంధ్యకు అన్నీ నేనే. నువ్వే చెప్తున్నావు కదా సంధ్య మంచి అమ్మాయి అని. నీకు నా మీద నమ్మకం ఉంటే చెప్పు, వెళ్ళి మీ అన్న వదినలతో మాట్లాడతాను. లేదంటే నీ ఇష్టం. అమ్మా, ఎందుకంత కోప్పడుతున్నావు? ఈ ప్రపంచంలో నాకున్నది నువ్వు ఒక్కదానివే. నేను నువ్వు చెప్పిన మాట ఎప్పుడూ జవదాటను. సంధ్యగారిని నేను పెళ్లి చేసుకుంటాను. ఇంతకీ సంధ్యగారికి నేనంటే ఇష్టమేనా? నేను సంధ్యను అడిగాకే నిన్ను అడుగుతున్నాను. సంధ్యకి నువ్వంటే ఇష్టమే. పద, మీ ఇంటికి వెళ్ళి ఈ విషయం మీ అన్న వదినలతో చెప్తా. అలా బామ్మ ఇంకా మోహన్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, రాంబాబు, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను. ఏంటమ్మా, ఎప్పుడు మా ఇంటికి రమ్మని పిలిచినా రానిదానివి ఇప్పుడు నీ అంతటా నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. ఏంటో అంత ముఖ్యమైన విషయం? నీ తమ్ముణ్ణి నా మనవరాలు సంధ్యతో వివాహం జరిపించాలని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏంటో కాస్త చెప్తే. నీ మనవరాలు బాగానే ఉంటుంది కదా, పోయి నీకు ఈ పేదవాడే దొరికాడా బామ్మ? అయినా ఇవన్నీ నాకెందుకులే గాని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇక నుండి ఈ మోహన్ తిండికయ్యే ఖర్చు మిగిలిపోతుందని సంతోషిస్తాను. అలా వాళ్ళ అన్నా వదినలు కూడా ఒప్పుకోవడంతో బామ్మ, మోహన్ ఇంకా సంధ్యకి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పెళ్లి జరిపించేస్తుంది. ఇక సంధ్య పెళ్లి విషయం వాళ్ళ నాన్నతో చెప్పవలసిన సమయం రానే వచ్చింది. అప్పుడు సంధ్య ఇంకా బామ్మ ఇద్దరూ కలిసి మోహన్కి సంధ్య గతాన్ని చెప్పేస్తారు. ఏవండి, మీకు నిజం చెప్పకుండా దాచినందుకు నన్ను క్షమించండి. మీకిష్టమైతే ఇప్పుడు మన పెళ్లి విషయం మా నాన్నగారితో చెప్పడానికి వెళ్దామండి. సంధ్య నీలాంటి ఒక గొప్పింటి అమ్మాయి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుందంటే నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను. మనం ఇప్పుడు మీ ఇంటికి వెళ్తే మీ నాన్నగారు నన్ను అల్లుడిగా స్వీకరిస్తారా? నాకు అదే భయంగా ఉండండి. కాని ఒప్పుకోకపోతారా అని ఏదో ఒక చిన్న ఆశ. చూడు సంధ్య, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం నిన్ను ఎప్పటికీ సంతోషంగా చూసుకుంటాను. తర్వాత ఇద్దరూ కలిసి రాఘవరాజుగారి ఇంటికి వెళ్తారు. అప్పుడు రాఘవరాజుగారు వీళ్ళిద్దర్నీ చూసి కోపంతో రగిలిపోతారు. నా పరువు మొత్తం తీసేసి ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చావు ఇక్కడికి? నాన్నా, ఈయన పేరు మోహన్. నాకు ఈయనతో వివాహం జరిగింది. ఈ విషయం మీకు చెప్పాలని ఇక్కడికొచ్చాను. ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్తే నేను నీకు ఇంకా ఈయనగారికి స్వాగతం పలకాలా? నువ్వు ఎప్పుడైతే ఒక పేదవాడి కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయావో అప్పుడే నీకు
ఈ ఇంటికి సంబంధం తెగిపోయింది. ఏంటి నాన్నా మీరు మాట్లాడేది? నేను అబ్బాయి కోసం వెళ్ళిపోలేదు. నా అంతటా నేనే ఇక్కడ ఉండులేక బామ్మతో కలిసి వెళ్ళిపోయాను. ఇక ఆపు. ఇక్కడ మహారాణిలా బ్రతుకుతున్న జీవితం నచ్చలేదా నీకు? అది నేను నమ్మాలా? సరే, నమ్ముతాను. నువ్వు ఈ అబ్బాయిని వదిలేసి తిరిగి ఇక్కడే ఉంటానంటే నువ్వు ఏం చెప్పినా నేను నమ్ముతాను. చూడండి నాన్న, నేను మీతో నా పెళ్లి విషయం చెప్పి తిరిగి మా ఇంటికి వెళ్ళిపోవాలని ఇక్కడికి వచ్చాను. మీకు చెప్పాను, ఇక వెళ్తున్నాను. సరే, వెళ్ళు. నువ్వు పుట్టగానే నా సర్వస్వం అనుకున్నాను. మీ అమ్మ చనిపోయాక ఆస్తి మొత్తం నీ పేరున రాసేశాను. ఇప్పుడు నువ్వు నన్నసరు లెక్క చెయ్యట్లేదు. ఇప్పుడే చెప్తున్నా విను. ఈ ఆస్తి మొత్తం నా చిన్న కూతురు సింధు పేరున రాసేస్తాను. నీకు నేను కబురు పెట్టినప్పుడు వచ్చి ఆస్తి కాగితాల్లో సంతకం చేసి వెళ్ళు. డబ్బు లేకుండా నువ్వు ఎలా బ్రతుకుతావో నేను చూస్తాను. చూడండి, అన్నింటికీ డబ్బే అవసరం లేదు. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో సంధ్యకి 3 పూటల అన్నం పెట్టి ప్రేమగా చూసుకోగలన్న నమ్మకం నాకుంది. మీరు కబురు పెట్టినప్పుడు సంతకాలు చేయడానికి సంధ్యని స్వయంగా నేనే తీసుకొస్తాను. ఇక మేం బయలుదేరతాం. కొద్దిసేపటి తర్వాత రాఘవరాజు గారు గుమస్తా గారికి ఫోన్ చేసి మాట్లాడుతుగారు. అప్పుడు లత, ఏవండి గుమస్తా గారు ఏమన్నారు? ఆయనకి ఇప్పట్లో ఇక్కడికి రావడానికి కుదరదని చెప్తున్నారు. సంధ్య ఎంత ధైర్యంగా నన్ను ఎదిరించి వెళ్ళిపోయింది. ఆ పేదవాడు నా దగ్గర ఎంత పొగరుగా సమాధానం చెప్పాడు. ఏం చూసుకుని వీళ్లకింత పొగరు? గుమాస్తాగారు రాగానే ఈ ఆస్తి మొత్తం సింధు పేరున రాసి వాళ్లకు బుద్ధి వచ్చేలా చేస్తాను అని రాఘవరాజు గారు చెప్పగానే లత ఎంతో సంతోషపడుతుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు లత సింధుతో, ఏంటో సింధు, ఈ గుమాస్తా వస్తే ఆస్తి మొత్తం మన సొంతం అవుతుందనుకుంటే వీడేంటో ఇన్ని రోజులైనా రాలేదు. అమ్మా, ఎందుకమ్మా అంత తొందర? నాన్న చెప్పాడు కదా ఆస్తి రాసిస్తానని. ఇక కంగారెందుకు? ఇది కంగారు కాదే, పగ. మీ నాన్న ఇన్ని రోజులు మనల్ని పెట్టిన కష్టాలకి నేను తనివి తీరా పగ తీర్చుకుంటాను. నాన్న మనల్నేం కష్టాలు పెట్టాడమ్మా? నిజానికి నాన్న సంధ్యని చూసుకున్నట్టే నన్ను కూడా చూసుకున్నాడు. అందుకే నాన్నంటే నాకు చాలా ఇష్టం. నాన్న ఏ విషయంలో నన్ను బాధ పెట్టలేదు. నిన్ను చూసుకున్నాడు సరే, కానీ నేను మీ నాన్న కంటే వయసులో చాలా చిన్నదాన్ని. మంచి చెడు ఆలోచించకుండా నాకు మీ నాన్నతో వివాహం జరిపించారు. పెళ్ళైనప్పటి నుండి మీ నాన్నంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ ఆస్తి నీ పేరున రాయగానే ఇన్ని రోజులు నేను పడిన బాధని మీ నాన్న కూడా అనుభవించేలా చేస్తాను. అమ్మా, కాని నాన్నని నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఈ ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా బ్రతికేవు కదమ్మా. అదంతా నాన్న ఇచ్చిన స్వేచ్ఛే కదా. ఏంటి ఉన్నట్టుండి నాకు నీతులు చెప్తున్నావు? నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని లత చెప్పగానే సింధు ఆలోచనలో పడిపోతుంది. అమ్మ చెప్పేది చూస్తుంటే నాన్నని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేలాగే ఉంది. నాన్న ఆస్తి నా పేరున రాసేస్తే నాన్నకే ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి. నేను ఈ విషయం నాన్నతో వెళ్ళి చెప్పేస్తాను. నాన్న, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. సంధ్య ఏ అబ్బాయితో వెళ్ళలేదు. ఇక్కడ అమ్మ అనే మాటలు పడలేక, ఆ బాధను మీతో చెప్పలేక శాంతమ్మతో కలిసి వెళ్ళిపోయింది. కాని అమ్మే సంధ్య అబ్బాయితో వెళ్ళిపోయిందని అబద్ధం చెప్పింది అని సింధు చెప్పగానే రాఘవరాజుగారు కోపంతో, ఏంటి సింధు నువ్వు మాట్లాడేది? మీ అమ్మ ఎందుకు అలా చెప్పింది? సంధ్య మీద మీకు ద్వేషం పెరగాలని అలా చేసింది నాన్న. అలా చేస్తే మీరు సంధ్య మీద కోపంతో ఆస్తంతా నా పేరున రాస్తారని అలా చెప్పింది. పాపం సంధ్య ఇన్ని రోజుల నుండి ఈ ఇంట్లో తనకందరూ ఉన్న ఒంటరిగా బ్రతికింది. ఇప్పుడైనా నేను మీకు ఈ నిజం చెప్పకపోతే ఇన్ని రోజులు మీరు నా మీద చూపించిన ప్రేమకు విలువ ఉండదు అని సింధు చెప్పగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రాఘవరాజుగారు సంధ్య దగ్గరికి వెళ్తాడు. అమ్మా సంధ్య, నన్ను క్షమించు తల్లి. ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధపడ్డావో నాకిప్పుడే అర్థమయ్యింది. సింధు జరిగిందంతా నాతో చెప్పేసింది. నా బిడ్డలిద్దరూ నాకు బుద్ధి వచ్చేలా చేశారు. సింధు కూడా తను చేసిన తప్పు తెలుసుకుంది. నేను నీతో పాటు కొన్ని రోజులు ఇక్కడుండి వెళ్ళొచ్చా తల్లి? నాన్నా, మీకిష్టమున్నన్ని రోజులిక్కడ ఉండండి. మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్నా అని సంధ్య చెప్పగానే సింధు, నాన్నా, మీతో పాటు నేను కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను.
అప్పుడు అమ్మకి మనుషుల విలువ అర్థమవుతుంది అని వాళ్ళు అక్కడే ఉండడం మొదలుపెడతారు. ఒకరోజు మోహన్ వాళ్ళ అన్నవదనలు రాఘవరాజుగారి దగ్గరికి వచ్చి, బాబు మోహన్, మీ మామయ్య గారు వచ్చారని విన్నాము. ఈయనేనా మీ మామయ్య గారు? నమస్కారం అండి. మిమ్మల్ని చూడ్డం చాలా సంతోషంగా ఉంది. మా మోహన్ని చిన్నప్పటి నుంచి మేమే చాలా గారాబంగా పెంచామండి. వాడికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాం. మీ అమ్మాయితో పెళ్లి జరిపించింది కూడా మేమే. మీలాంటి మంచివాళ్లతో బంధుత్వం ఏర్పడడం నిజంగా మా అదృష్టమండి అని మోహన్ వాళ్ళ అన్నవదనలు రాఘవరాజుగారితో చాలా బాగా మాట్లాడి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు రాఘవరాజుగారు, బాబు మోహన్, నిన్ను చిన్నప్పటి నుంచి మీ అన్నావదినలు అమ్మానాన్నల్లాగా చూసుకున్నారంటే అది సాధారణమైన విషయం కాదు. నీకు ఇలాంటి కుటుంబం ఉండటం మీ అదృష్టం మోహన్. అదృష్టేమీ కాదయ్య గారు. నిజానికి చెప్పాలంటే మోహన్ వాళ్ళ అన్నావదినలు మోహన్ ఎప్పుడూ పట్టించుకోలేదు. మోహన్ కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళు తేరగా తిని కూర్చునేవాళ్ళు. కనీసం మోహన్కి అన్నం పెట్టడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ మీలాంటి డబ్బున్న వ్యక్తికి మోహన్ అల్లుడయ్యాడు కాబట్టి మీతో లాభం ఉంటుందని ఆలోచించి ఇక్కడికొచ్చి కల్లబొల్లి మాటలు చెప్తున్నారంతే. ఇదంతా విన్నా రాఘవరాజుగారికసలు వాస్తవం ఏంటో అర్థమవుతుంది. ఇన్ని రోజులు డబ్బు ఉందన్న గర్వంతో అసలు ఎవరినీ పట్టించుకునేవారని కాదు. నాకు ఇప్పుడే అర్థమవుతుంది డబ్బు ఎన్ని ప్రమాదాలు తెచ్చిపెడుతుందో అని. నా సొంతవాళ్లు డబ్బు కోసం నన్ను బాధపెట్టాలని ఆలోచించారు. ఇక్కడ ఎవరో పరాయివాళ్లు డబ్బు కోసం నా దగ్గర సొంత మనుషుల్లాగా నటిస్తున్నారు. కాని ఎలాంటి డబ్బులేని పేదవాళ్లు నన్నుగావుగా ఇష్టపడుతున్నారు. ఇన్ని రోజులు నేను ఎంత మూర్ఖంగా ఆలోచించానని నాకు ఇప్పుడే అర్థమయ్యింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అనుకున్నట్టుగానే లత రాఘవరాజుగారి దగ్గరికి వస్తుంది. అమ్మ సింధు, ఏంటి చెప్పా పెట్టకుండా ఇంత దూరం వచ్చేశారు? మీరెక్కడున్నారని వెతుక్కోవడానికి నాకెన్ని రోజులు పట్టిందో తెలుసా? ఎందుకమ్మా ఇలా చేశావు? ఏవండి, మీరెందుకండి దీన్ని తీసుకుని చెప్పా పెట్టకుండా వచ్చేశారు? అక్కడ నేను ఒంటరిదాన్నైపోయాను. మీరిద్దరూ ఎందుకు ఇలా చేశారు? నీకు మనుషుల విలువ అర్థం కావాలని అలా చేశాం లత. నాకు సంధ్య, సింధు ఇద్దరూ ఒకటే. నేను సంధ్యని చూసుకున్నట్టే సింధుని కూడా చూసుకున్నాను. నీకెందుకు తేడా కనపడిందో నాకైకైతే అర్థం కాలేదు. అంతేకాదు, నేను నిన్ను కూడా బాగానే చూసుకున్నాను. కాని పెళ్ళైనప్పటి నుండి నువ్వే నా మీద ద్వేషం పెంచుకున్నావు. ఇప్పుడు చెప్తున్నా విను. నా ఆస్తిలో సగం సంధ్యాదైతే సగం సింధుది. ఇందులో నీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఇప్పుడైనా నీకు సంతోషమేనా? అదంతా కాదండి. ఇన్ని రోజులు నేను ఒంటరితనాన్ని అనుభవించాను. అప్పుడే నాకు బాగా అర్థమైంది మన అన్నవాళ్లు మన దగ్గర లేకపోతే ఎంత బాధగా ఉంటుందో అని. మీరందరూ నన్ను క్షమించండి. ఇక నుండి నేను ఎప్పుడూ ఇలా ప్రవర్తించను అని చెప్పి లత కూడా తన తప్పు తాను తెలుసుకుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.